హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నేను కాకరకాయ వేపుడు తీసుకొచ్చాను. ఫస్ట్ కాకరకాయని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ సరిపోయేంత వేసుకొని దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఎంత మనం స్క్వీజ్ చేసి కలుపుతామో కొంచెం చేదు అనేది తగ్గడానికి అనమాట. సాల్ట్ అనేది కలుపుకున్నాక మనం మూత పెట్టి సైడ్కి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. మనకు కొంచెం జ్యూసీగా వస్తుంది చూడండి, అలా వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక దెన్ కొంచెం వాటర్ వేసి డ్రైన్ చేసామనుకో చేదు పూర్తిగా పోదు కానీ కొంచెం తగ్గుతుంది అనమాట. తర్వాత ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు అనేది ఇది డ్రైన్ అయ్యే వరకు 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. మనము నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసుకున్నాక వాటర్ అంతా డ్రైన్ అయ్యేటట్టు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకొని అందులో కాకరకాయలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మరి బ్లాకిష్ కాకుండా కొంచెం లైట్ డార్క్ గ్రీనిష్ పెసర కలర్ ఉంటుంది కదా, పెసర రంగు కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం కారపొడి వేసుకొని కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తగినంత జీలకర్ర, సాల్ట్ 2 యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువనే వాడతాను, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టము. గార్లిక్ దాని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు నా దాంట్లో షార్ట్స్లో చూడొచ్చు గార్లిక్ బెనిఫిట్స్. తర్వాత ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అనమాట. నేను గ్రీన్ చిల్లీస్ని నియర్లీ 4 స్లైసెస్గా సన్నగా కట్ చేశాను అనమాట. సో దట్ మనం క్రిస్పీగా వీటితో పాటు తినేయచ్చు అనమాట. ఆనియన్స్ కూడా ఏంటంటే బ్రౌనిష్కి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ కాకరకాయ ఫ్రైకి బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. దీంట్లో కావాలంటే పోపుకి సరిపోయేంత సాల్ట్, తర్వాత కొంచెం పసుపు వేసుకుంటాం అంతే. వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇంట్లో కూడా నేను తాలింపులో కూడా కొన్ని వేసాను అనమాట. నాకు ఇష్టం అని చెప్పాను కదా గార్లిక్, అందుకే అవి కూడా కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యే వరకు అలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఫ్రై అవుతాయో అప్పుడు నేను కాకరకాయ వేయించి పెట్టుకున్నాను కదండి, అవి కూడా అందులో వేసాను. వేసాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా రెడ్ చిల్లీ, గార్లిక్, ఆ పేస్ట్ని ఇందులో వేసేసి పైకి వెళ్ళి ఇక కలుపుతూ ఉండాలి. అదంతా ఆ ఫ్లేవర్ రెడ్ చిల్లీ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ అంతా మనకు దీన్ని పట్టే వరకు కలపాలి. పైకి వెళ్ళి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం సేపు అలా ప్యాన్లో ఫ్రై చేసుకొని దించేస్తే మనకు కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చి ఉంటుంది. డిష్ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్